విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగానే సాగుతున్నాయి. హైదరాబాద్ లో అనిరుద్ధ్ తో కలిసి ఒక మ్యూజికల్ కాన్సర్ట్ కూడా చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో 20 ఏళ్ల కింద వచ్చిన ప్రభాస్ ఛత్రపతి సినిమాకు పోలిక ఉంది అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి బయటకొచ్చింది. అదేంటబ్బా అని అభిమానులు కూడా బాగానే ఆరా తీస్తున్నారు. కింగ్డమ్ టీజర్ పాటలు చూసిన తర్వాత ఈ సినిమా నేపథ్యం ఏంటి అనేది ఈ పాటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. శ్రీలంక నేపథ్యంలో జరిగే స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో విజయ్ దేవరకొండ గూఢచారిగా నటిస్తున్నాడు. ఆయనతో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా ఓ స్పై ప్రొఫెషనల్ గా కలుసుకొని ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. అలా వాళ్ళ జర్నీ కంటిన్యూ అవుతుంది. శ్రీలంకలో వాళ్లకు ఎదురైన సమస్యలు, అక్కడి నుంచి ఇండియాకు ఎలా వచ్చారు, వాళ్ళు అసలు దేని మీద స్పై చేశారు, ఈ మధ్యలో విజయ్ దేవరకొండ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే అంశాల చుట్టూ కింగ్డమ్ స్టోరీ అనుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఇందులో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన పాటను బట్టి చూస్తే విజయ్ దేవరకొండ అన్నయ్య పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు అని అర్థమవుతోంది. జెర్సీలాగే ఇందులో కూడా ఎమోషన్ బాగానే వర్కౌట్ చేస్తున్నాడు గౌతమ్. ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు నిర్మాత నాగవంశి. శ్రీలంకన్ శరణార్థులుగా విజయ్ దేవరకొండ కుటుంబం ఇందులో కనిపించబోతోంది. ఇక్కడే ఛత్రపతి సినిమాతో పోలిక పెడుతున్నారు సోషల్ మీడియాలో అభిమానులు. అందులో హీరో ప్రభాస్ కూడా శ్రీలంకన్ శరణార్థి. అక్కడ నుంచి వైజాగ్ కు వచ్చి నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేది ఆ సినిమా కథ. కాకపోతే రాజమౌళి ట్రీట్మెంట్ ఆ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. సెకండ్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయ్యేసరికి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఇందులో బ్రదర్ సెంటిమెంట్ నమ్ముకుంటున్నాడు గౌతమ్. శ్రీలంకన్ నేపథ్యం మా సినిమాకు కూడా బాగానే కలిసి వస్తుంది అంటున్నాడు ఈయన. విడుదలకు 2 వారాలు మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచుతున్నారు. ఈ సినిమాలో మేజర్ పార్ట్ షూటింగ్ అంతా శ్రీలంకలోనే జరిగింది. తెలుగులో ఫస్ట్ టైం కానిస్టేబుల్ పాత్ర చేస్తున్నాడు విజయ్. ఆయన పోలీస్ క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి. దీనికోసం చాలా మేకోవర్ అయ్యాడు విజయ్ దేవరకొండ. పాత్రకు తగ్గట్టు మారిపోయి హెయిర్ స్టైల్ కూడా మార్చేశాడు. సిక్స్ ప్యాక్ లో కనిపించాడు. ఖచ్చితంగా ఈ సినిమాతో తన ఫ్లాప్ స్ట్రీక్ ఆగిపోతుందని బలంగా నమ్ముతున్నాడు రౌడీ బాయ్. 2018లో వచ్చిన టాక్సీ వాళ్ళ తర్వాత విజయ్ కు మరో హిట్ లేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి. దాంతో విజయ్ కెరీర్ మొత్తం ఇప్పుడు కింగ్డమ్ సినిమా మీద ఆధారపడి ఉంది. మరి ప్రభాస్ కు బాగా కలిసి వచ్చిన శ్రీలంక సెంటిమెంట్ విజయ్ కి కూడా కలిసి వస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాను ముందు హిందీలో కూడా విడుదల చేయాలి అనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఆ తర్వాత ప్లాన్స్ మార్చుకున్నారు. ఇప్పుడు హిందీలో నేరుగా ఓటీటీకి ఇస్తున్నారు. దానికి ప్రధానమైన కారణం 8 వారాలలోపే ఈ సినిమా డిజిటల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుండడమే. హిందీలో 50 రోజుల తర్వాత కానీ సినిమా ఓటీటీలోకి రాదు. ఒకవేళ ఈ రూల్ బ్రేక్ చేస్తే వాళ్ళు అక్కడ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఇవ్వరు. అందుకే హిందీ రిలీజ్ ఆపేసుకున్నారు కింగ్డమ్ యూనిట్.